రోగనిరోధక శక్తిని పూర్తిగా బూస్టర్స్ ఈస్టర్స్ అవన్నీ అవసరం లేదు, ఇదే బూస్టర్, అన్నిటికీ బూస్టర్, అన్ని రకాలైన రోగాలకు బూస్టర్. సో చివరిగా నేను నా దగ్గరకు వచ్చే రోగాలు అందరి వాళ్ళకు అది ఏదో రోగమైన చివరిలో ఒకసారి ఒక వారం రావి కషాయం తాగయ్యా అని చెప్తూ ఉంటాను. శబ్దం అనేది పిల్లలకి 5-6 సంవత్సరాలు వచ్చి మాట స్వరపేటిగా లేదు, మాట రావడం లేదు. అప్పుడు ఈ చిగురాకులు తినిపిస్తారు, మాట వచ్చేస్తుంది. నీళ్లు పోద్దాం. అండి కషాయం తయారు చేద్దాము. సో వేడవుతుంది. అండ్ ఇంకా అతి ముఖ్యమైన ఏంటంటే ఈ ఆకు గురించి మాట్లాడుతూ ఉంటే గంటల తరబడి మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఆకు ఉండటం వల్లనే ఈ అడవే కాపాడడానికి ముఖ్యమైన అంశము. దాని తర్వాత మర్రి చెట్టులో ఆ మర్రి పండ్లు సహస్ర జీవులకి ఆహారం. అంటే ఇప్పుడు వేప చెట్టు ఉంది, కొన్ని చిలుకలకు కొన్ని దానికి ఆహారం. మీరు పనస చెట్టు ఉంది, ఒక ఎలుగుబంటు తింటుంది, లేకపోతే అలా. కానీ ఈ మర్రి చెట్టు పండ్లు 1000 రకాల జీవులకి ఆహారంగా పనికొస్తుంది. సో ఎన్ని లీవ్స్ కావాలంటారు? ఇది ఒక్క ఆకైనా చాలు, పెద్దగా ఆకు ఒక్క ఆకైనా చాలు, కానీ 2 ఆకులు తీసుకోవచ్చు మనం. 2 ఆకులు తీసుకుని చింపి సో మామూలుగా 3 మినిట్స్ మరగబెట్టడం. చాలా మంది అనుకుంటారు ఒక గంట సేపు మరగబెడితే ఇంత తిన్న కషాయం గట్టిగా కావాలని. అలా ఏం అవసరం లేదు, దాని అంశం మనకు కావాలి అంతే. సరే 2-3 నిమిషాలు మరగబెట్టి ఆ నీళ్ళను వడబోసుకుంటే కషాయం. ఓకే. అంటే ప్రజలందరికీ చాలా సులువుగా ఈ ప్రకృతి పరంగా ఉపయోగాలు రావాలంటే మనం కష్టం చేసామనుకోండి, కషాయం ఇంతసేపు చేయాలి, దాన్ని ఆఫ్ చేయండి, గంట సేపు. అవన్నీ ఆయుర్వేద పండితులు తమకు తెలిసిన రోగాలకు కావాల్సిన కషాయాలను తయారు చేసే విధానాలు వేరే వేరే ఉన్నాయి. కానీ అందరికీ సర్వసామాన్యంగా ప్రతిరోజు జీవన శైలిలోకి మనం స్వాగతించాలంటే ఇలా సరళంగా ఉండాలని మేము ప్రయోగాలు చేసి ఈ విధానాన్ని కనిపెట్టాం. దీని యొక్క గొప్పతనం హోల్ ప్లాంట్, రూట్, బార్క్, లీఫ్, దానికి వచ్చే ఫ్రూట్, ప్రతి హోల్ ప్లాంట్ ఈజ్ మెడిసిన్. అంటే అనేక రకాలైన వృత్తాంతాలు ఈ చెట్టు మీద ఉన్నాయండి. ఇన్ఫాక్ట్ దాన్ని తలకిందులుగా చూస్తే వేర్లు, అది ఆ రూపం అని, బ్రహ్మ విష్ణు అనేక రకాలైన పురాణాలు చెప్తున్నాయి. మన చెప్పిన దాన్ని కన్ఫర్మ్ చేస్తాం. ఇవన్నీ వారు చెప్పినవన్నీ అద్భుతమైన ఈ ఔషధులు మీకు ఎలా ఉపయోగపడుతున్నాయి దాంట్లో. Science is not reached to that stage. So many things still they have to. ముద్దాము.